नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे। त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं। महामङ्गले पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे। पतत्वेशकायो नमस्ते नमस्ते, पतत्वेशकायो नमस्ते नमस्ते। प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता, प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता। इमे सादरं त्वां नमामो वयम्, इमे सादरं त्वां नमामो वयम्। त्वदीयाय कार्याय बद्धा कटीयं, त्वदीयाय कार्याय बद्धा कटीयं। शुभामाशिषं देहि तत्पूर्तये, शुभामाशिषं देहि। మొదటి వ్యక్తి యలమంచి సాయేశ్వరరావు గారు, వారు సంఘంలో కృష్ణా జిల్లా సహ సంఘ ఛానల్ బాధ్యతలో ఉన్నారు. అలాగే రెండవ వారు చలసాని ఆంజనేయులు గారు, వారు విజయ డైరీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మూడవ వారు శ్రీ భరత్జీ, వారు క్షేత్ర ప్రచారక్, అంటే ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు క్షేత్ర ప్రచారకుగా సంఘ బాధ్యతలో ఉన్నారు. అలాగే పుట్టకుంట సతీష్ కుమార్ గారు, వారు విశ్వ హిందూ పరిషత్తులో అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులుగా బాధ్యతలో ఉన్నారు. ఉన్నటువంటి గౌరవ సమానులు, గౌరవ పెద్దలు శ్రీ భరత్జీ గారు, అలాగే సంగమూర్తి గారు, అలాగే పుట్టకుంట సతీష్ గారు, అలాగే నాగేశ్వరరావు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి భగవద్బంధువులు అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈ రోజున హనుమాన్ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం. భరత్జీ మనందరి యొక్క వారికి సందేశాన్ని ఇవ్వడానికి, ఒక మనిషికి కావలసినటువంటి విలువలతో కూడినటువంటి ప్రపంచాన్ని ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాల్లో ఇవాళ పంచతంత్రంటే జరిగేటువంటి పరిణామాల్లో మనం ఏ రకంగా జీవన విధానాన్ని కొనసాగించాలి, కావలసినటువంటి విధి విధానాలను రూపించుకోవడంలో ఒక మనిషి సమాజ సేవలో అవ్వచ్చు, తనతో పాటు తన 10 మందిని కలిసి ప్రయాణం చేయడంలో అవ్వచ్చు, జీవిత విధానంలో మనకి మన పూర్వీకులు మనకి భూమిని ఇచ్చారు. కానీ ఆ భూమిని సేంద్రియం ద్వారా మనం సాగు చేసి దాంట్లో ఉన్నటువంటి పాడి పంటలు, సంప్రదాయాలు, సంస్కారాలు, మనం పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తిని, ఈ దేశాన్ని, ఈ భారత మాత అవ్వచ్చు, మన మాతృభూమిని ఏ రకంగా ప్రేమిస్తామో, మన కన్నతల్లితో పాటు మనం పండించినటువంటి భూమిని కూడా ఆ రకంగా ఉన్న మనం ప్రేమించేటువంటి హిందూ దేశంలో మనం భవిష్యత్తు తరాలకు కూడా, మనం జన్మనించినటువంటి తల్లిదండ్రులకి, మనం పుట్టబోయే బిడ్డలకి ఇచ్చేటువంటి ఆస్తిపాత్రలతో పాటు సంస్కారం, జీవన విధానం, 10 మందికి కలిసి 10 మందితో కలిసి సాధించేటువంటి విజయాల్లో ఉన్నటువంటి తీయదనాన్ని అవ్వచ్చు. అలాగే మనం ఇవాళ రోగాల బారిన పడి తిండే మనకి పూర్వీకులు ఇచ్చినటువంటి భూమాతలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఆ రోజు ఎక్కడా కూడా గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడో 1-2 హాస్పిటల్ ఉన్నాయి. ఇవాళ ఊరికి 15-20 హాస్పిటల్లో ఉండేటువంటి పరిస్థితిలో మనం సేంద్రీయ వ్యవసాయం ద్వారా మనం భవిష్యత్తు తరాలకు కానీ మన పిల్లలకు కానీ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలంటే చేయాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకుని ఇవాళ సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, ఇవాళ సామాజిక విలువలు, మంచి విలువలతో పాటు మనం మన పిల్లలకి అలవాటు చేయాల్సినటువంటి బాధ్యతలు కొన్ని మనం విస్మరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో
మనం పండించేటువంటి పంటల్ని కేవలం ఇవాళ పురుగు మందులు వీటన్నిటి ద్వారా భూసారాన్ని పిండేసి అనారోగ్యాన్ని తెచ్చుకుంటా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుంచి మనం వైద్యులకు కావాల్సినటువంటి చర్యల్ని భవిష్యత్తు తరాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. మేము కూడా ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా కూడా మేము భవిష్యత్తులో ఆర్గానిక్ వ్యవసాయానికి పెంపొందించడానికి కావాల్సినటువంటి తీసుకునే ఆ పంటలను కూడా మేము వినియోగదారులకు అందజేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది భవిష్యత్తు తరాలకు ఇవ్వాల్సినటువంటి మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు. దాంట్లో ఇక్కడ ఉండాలంతా కూడా వ్యవసాయం చేసే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని మనం కూడా ఆ రకంగా కూడా ప్రయాణం చేసి సాంప్రదాయ విలువల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ప్రతి ఊళ్ళో కూడా అన్ని దేవాలయాలు కట్టడంలో కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఆ రకమైనటువంటి దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తనకి కంటే తోచిన విధం కంటే ఎక్కువ ప్రయాణంతో దైవ కార్యక్రమాలు ఉపయోగపడటం మహిళలు కానీ పురుషులు కానీ అన్ని దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఊళ్ళో కూడా చాలా దేవాలయాలు కొన్ని హిందూ సమాజానికి భారత మాతకి అందరికీ కూడా విలువలతో కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఇంకా మనం ఇంకా ఏం చేయాలి భవిష్యత్తులో ఇంకా మనం నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలనే ఉద్దేశంలో ఒక గొప్ప మహానుభావుడు పరిచయ అంటే నేను స్వయంగా విశాఖపట్నంలో వారి స్పీచ్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో కూడా వారి సందేశాన్ని ఈ ప్రాంతంలో కూడా వినగలిగితే మనం స్వయంగా ఎవరో చెబితే ఇంటేది కాదు స్వయంగా ఇంటే కనుక ఆ సందేశాలు మనందరికీ భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడతాయి అనేటువంటి నమ్మకం మనకు ఏర్పడి మనందరం కలిసి కూడా ఈ సమావేశాన్ని శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సంఘ ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భవిష్యత్తు తరాలకు మనం ప్రయాణం చేసే విలువలతో కూడిన ప్రయాణంలో మనందరం కూడా భాగస్వామ్యంగా అవుతామని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమం ఆర్ఎస్ఎస్కి మంచి పంచపరివర్తన అనే కార్యక్రమానికి మన అమ్మాయిలో మన ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం దాని ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ భరత్జీ గారికి అట్లాగే ధర్మంజీ సావేంద్ర గారికి అట్లాగే సిరివాడ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మహేష్ గారికి అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి సమన్వయకర్త మా మేనమామ అయినటువంటి ప్రసాద్ ఆంజనేయ గారికి అట్లాగే విశ్వ పరిషత్లో నాతో పాటు ఎన్నో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి గౌరవనీయులు నందన్ గారికి నందన్ గారికి అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి అలాగే అన్నదాన పరిస్థితులకు ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. భగవద్గీత గారు అంటే దగ్గర హిందూ సంఘంలో హిందువులో తెలియకుండా తక్కువనే ఉంటారు. నేను విశ్వ పరిషత్ నేషనల్ ట్రస్టీగా నేను అయిన తర్వాత నాకు ఎప్పటి నుంచో కోరుకుండేది భగవద్గీత గారు ఒకసారి కలవాలి వారి నుంచి ఉన్న దీన్ని బట్టి వాళ్ళని కలవాలని చెప్పి నేను అనుకోవడం ఈరోజు ఆంజనేయ గారి ద్వారా అనుకోవడం జరగడం జరిగింది. విజయవాడలో కానీ చుట్టుపక్కల కానీ ఎన్నో కార్యక్రమాల్లో విశ్వ పరిషత్ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయడం చేసినప్పుడల్లా ఆ కథలందరితో కలవడం ఒకే రోజు భగవద్గీత గారిని కలవలేదు అనేది ఉండేది. అది ఈరోజు ఎందుకని చెప్పి అనుకుంటూ చాలా చక్కటి విషయాలన్నీ దాని ద్వారా మన గ్రామంలో మనం వెళ్ళడానికి ఈ వేదిక ఒక అందరికీ ఉపయోగపడే వేదికగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదికను అలంకరించిన పెద్దలు ఆంజనేయ గారు, సతీష్ గారు, నాగేశ్వరరావు గారు, గణేశ్వరరావు గారు, ముందున్నటువంటి హిందూ బంధువుల మాతృమూర్తుల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సంస్థ ప్రారంభమై మొన్న దసరాకి 100 సంవత్సరాలు అయింది. 1925లో నాగపూర్లో ప్రారంభమైంది. ఎదురుగా ఉండేటువంటి ఫోటోల్లో ఇది చివర ఉండేటువంటి టోపీ పెట్టుకుని ఉన్నటువంటి వారు కేశవ ఆయన పేరు. డాక్టర్ కోర్సు చదివారు కాబట్టి డాక్టర్ జీ అని పేరు వచ్చింది ఆయన. వారు 36 సంవత్సరాల వయసులో సంఘాన్ని నాగపూర్లో ప్రారంభించారు. చాలా గొప్ప దేశభక్తులు.
8 సంవత్సరాల వయసులో ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉంటే బ్రిటిష్ రాణి పట్టాభిషేకమై 60 సంవత్సరాలు అయిందని దేశం మొత్తం మీద కూడా పండగ చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. కేశవ చౌకటువంటి పాఠశాలలు కూడా మిఠాయిలు పంచిపెట్టారు. అందరూ ఆనందంగా తిన్నారు. కానీ 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు ఒక మిఠాయి ఇస్తే రెండోది ఇస్తారా అని చెప్పేసి ఆశగా చూసేటువంటి వయసు అది. కానీ దాన్ని తీసుకొచ్చేసి ఇంటి బయట ఉండేటువంటి కాలంలో విసిరికొని బాధపడుతూ ఉన్నారు. అన్నయ్య అడిగాడు, ఎలా ఎందుకు బాధపడుతున్నావు, నీకు ఇవ్వలేదా అని చెప్పేసి. మళ్ళీ బానిసలు చేసి మళ్ళీ చిత్రహింసలు చేసి మన భారతమాతకి దాస్య శృంఖలాలను వేసి మన ధర్మాన్ని నాశనం చేసినటువంటి ఆ బ్రిటిష్ రాణి యొక్క పట్టాభిషేకం అయితే మనం పండుగ జరుపుకోవడం ఏంటి? నాకు బాధగా ఉందని చెప్పాడు. ఎవరైనా మన మొహం మీద కొట్టారనుకోండి, అబ్బా ఎంత బాగా కొట్టారండి, ఈ ఫోటో ఇస్తే ఫ్రేమ్ కట్టుకుని ఎట్లా పెట్టుకుంటా అంత అవసరం ఉన్నాయి కదా. మనం బానిసలు చేశారు, ఆమె వైభవంగా జరుపుకుంటాం. ఇది బాధ. ఏ వయసులో? 8 సంవత్సరాల వయసు. అటువంటి దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ కోర్సు చదివిన తర్వాత ఈరోజు మనం వింటుంటాం క్యాంపస్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. ఆయన పరీక్ష అయిపోతుండే సమయంలోనే ప్రిన్సిపల్ పిలిచి అడిగారు, బర్మా రంగూరులో మంచి ఉద్యోగం ఉంది, నిన్ను ఎంపిక చేశాను, నువ్వు తెలివైనటువంటి విద్యార్థిని, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే, నాకు ఉద్యోగం ఉందో నేను తిరిగి నాగపూర్కి వెళ్తాను, నేను వివాహం చేసుకుని ఉద్యోగం చేయను, నా భారత మాత నా భారతదేశము ఈ విధంగా బానిస దేశంగా ఉంటే నేను ఎలా సుఖంగా ఉంటానో నాకు వద్దు అని చెప్పేసి తనకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి నాగపూర్కి వచ్చి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అటువంటి దేశభక్తులైనటువంటి డాక్టర్ జి కేశవ 1925 వారికి 36 సంవత్సరాల వయసులో సంఘాన్ని ప్రారంభించారు. 100 సంవత్సరాలు సంఘం ప్రారంభమై మరి సంఘం ఏం చేస్తుంది అంటే ఒక గంట సేపు శాఖ అని చెప్పేసి నడుపుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజున సుమారుగా 1,00,000 స్థలాల్లో మన ధర్మానికి ప్రతిరూపమైనటువంటి భగవద్ ధ్వజాన్ని ఎగరవేసి, కాషాయ జెండాను ఎగరవేసి అక్కడ ఉండేటువంటి 20 మంది 30 మంది పెద్దలు, యువకులు, పిల్లలు కలిసి ఆటలు ఆడుకుంటారు, వ్యాయామం చేస్తారు, ఆసనాలు వేస్తారు, కలిసి నడుస్తారు, కలసాము చేస్తారు, కరాటే చేస్తారు, వయసుకు తగ్గ కార్యక్రమాలు చేస్తూ చివరి ఒక పాలించారు. ఒకటే దేశం మనది, నిజం నిజమని. ఇలాంటి ఒక దేశభక్తి పాటలు పాడుకుంటారు, ఒక మంచి నీతి వాక్యాన్ని చెప్పుకుంటారు. చివరిగా మనం చివరిలో చేస్తాము, భారత మాతను పిలుస్తూ ప్రార్థన చేసి వెళ్తాం. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అంటే ఇలా 1,00,000 స్థలాల్లో ఇంకా మెల్లిగా పెంచి ఈ విధంగా ఒక గంట సేపు శాఖను నిర్వహించారు, బ్రాంచ్ శాఖ. మరి శాఖలో పాల్గొన్న కారణంగా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో కూడా మంచి మార్పు వస్తుంది. నేను నా కుటుంబం అనేటువంటి ఆలోచన ఉంది, ఇది పరిధి పెరిగి మనము అనేటువంటి ఆలోచన ఉంది, మన దేశము అనేటువంటి ఆలోచన వస్తుంది, మన ధర్మం అనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా అటువంటి మార్పు వచ్చినటువంటి వ్యక్తులు నేను నా కుటుంబం కోసం ఏదైతే కష్టపడుతున్నానో అదేవిధంగా సమాజం కోసం, ధర్మం కోసం ఏదో ఒక మంచి పని చేయాలి అనే ఆలోచనతో పనిచేస్తుంది. ఇలా దేశం మొత్తం మీద కూడా 1,60,000 సేవా కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 1,500 సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఒక బస్తీలో 25-30 మంది పిల్లలకి ప్రతిరోజు సాయంత్రం చదువు చెప్పేటువంటి బాల సంస్కార కేంద్రం వచ్చి నెల్లూరులో ఉండేటువంటి 200 పడకల హాస్పిటల్ వరకు, మన కృష్ణా జిల్లా అవనిగడ్డ పక్కన నాగాయలంలో ఉండేటువంటి
దీన్ దయాళ్ హాస్పిటల్ వరకు సేవా కార్యక్రమం జరుగుతుంది. దీంతో పాటుగా మన పక్కన ఉండేటువంటి గురుకులంలో విద్యార్థి విధాన పాఠశాల అక్కడ నివేదిక గురుకులం ప్రారంభించారు. ఇలా దేశంలో 26,000 పాఠశాలలు నిర్వహిస్తున్నారు మన స్వయం సేవలు. 40 రకాల ఫీల్డ్స్ లో మన కార్యక్రమం పనిచేస్తాం. విశ్వ హిందూ పరిషత్, ఇలా విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, కిసాన్ సంఘ్ కానివ్వండి, మజ్దూర్ సంఘ్ కానివ్వండి, ఇలా సుమారు ఒక 40 రకాల సంస్థలు పనిచేస్తాయి. ఎందులో పనిచేసినప్పటికీ మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశం మనది, ఈ సమాజం మనది, ఈ ధర్మం మనది, దీనికోసం మనం పనిచేయాలి. ఇది నా యొక్క బాధ్యత. పనిచేసే సమయంలో నేను ప్రచారం చేసుకోవాల్సిన కోరిక ఉండదండి. అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో చేర్చాము. 4 రోజుల రాత్రి మొదలు కంటికి రెప్పలా కాపాడుకున్నాము. కాపాడుకున్న తర్వాత మీడియా వాళ్ళని పిలిచి అడిగామనుకో, బాబు మా అమ్మకి నేను సేవ చేశాను, నిద్ర లేదు, భోజనం లేదు, నా గురించి పేపర్లో రాయాలి అని చెప్పేసి అడిగామనుకోండి, అర్థం ఉందండి. చెప్తాడు మీ అమ్మకు సేవ చేయడము తన పేపర్లో వేయించుకోవడానికి ఉంది, మీ బాధ్యతది, ప్రచారం చేసుకునేటువంటి కాదు. ఈ భూమి అదేవిధంగా నడపాలి. ఈ సమాజం మనకి దీని గురించి కూడా అదేవిధంగా ఆలోచించవచ్చు. మనం ఆలోచించి పనిచేసేటువంటి వ్యక్తులను తయారు చేసేదే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సమితి శాఖ ఉద్దేశం. అలాంటి వ్యక్తులు తయారు చేస్తారు. మరి గంట సేవ శాఖలో ఉండేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు పాల్గొన్న కారణంగా చక్కటి మార్పు వస్తుంది. ఆ మధ్య ఒక శాఖలను 20 మంది కాలేజ్ స్టూడెంట్స్ డిగ్రీ పీజీ చదువుతున్నారు. వాళ్ళు ఆటలాడుతుంది. ఏమంటే ఒకతన్ని తాకడానికి వెళ్తున్నారు, అతను తప్పించుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరి మధ్యలో నుంచి పరిగెత్తుతూ మై శివాజీ అంటారు. ఈ తాకేళ్ళకి అతని వదిలేసి ఇతన్ని దాకా ఇతన్ని రక్షించడం కోసము ఇంకొక వ్యక్తి పరిగెత్తుతారు, మై శివాజీ అంటారు. ఆట 3 నిమిషాలు ఆడారండి, సరదాగా ఉంది. కానీ ఆడిన ప్రతి ఒక్కరి మనస్సులో ఏమనిపించిందంటే నేనెవరో మై శివాజీ, నేను శివాజీని. కానీ ధర్మాన్ని స్థాపించడానికి, ధర్మాన్ని రక్షించడానికి శివాజీ ఎట్లయితే ప్రయత్నం చేశారో ఆ శివాజీ అంశ నా హృదయం లోపల ఉంది, నాలో ఉంది, నేను అలా కావాలి భావన వచ్చింది. షాక్ వస్తున్నాడు కేరళలో. ఆ పిల్లవాడు 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు షాక్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. తండ్రి లెక్చరర్ తండ్రిని అడిగాడు, నాన్న ఉత్తరాఖండ్లో భూకంపం వచ్చింది, అక్కడ ఉండేటువంటి ప్రజలు బాగా కష్టపడుతున్నారు, మన ఆర్ఎస్ఎస్ స్వయం సేవలు అక్కడ సేవ చేస్తున్నారు, ఏదైనా కాస్త పంపివ్వండి, సేవా కార్యక్రమాలు పంపిస్తా ఉన్నారు. తండ్రి ఆర్ఎస్ఎస్ కాలేదు, లెక్చరర్ 4 నుంచి టీవీలో పేపర్లో చూస్తున్నారు. కానీ ఆయనకి ఎప్పుడు కూడా అక్కడ వాళ్ళు మన వాళ్ళు దుర్మార్గులు కాదు, కానీ వాళ్ళు మన వాళ్ళు చేయాలి ఆలోచన కలిగారు. కానీ 9వ తరగతి చదివేటువంటి పిల్లవాడికి అనిపించింది ఉత్తరాఖండ్లో ఉండేటువంటి ఇందరూ మన వాళ్ళు, సేవ చేయవలసిన బాధ్యత నాది. మరి శాఖలో పాల్గొన్న కారణంగా, చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా అతని మనస్సు లోపల ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ సమాజం నాది అనేటువంటి భావన కలుగుతుంది. ఆర్ఎస్ఎస్ వస్తే 3 రకాల మార్పులు వస్తాయి. ఒకటి, ఈ భూమి పట్ల భక్తి కలుగుతుంది. ఇది ఎలాంటి భూమి అంటే, మన జోధ్పూర్ వెళ్ళాము. జోధ్పూర్ దగ్గర నుంచి సరిహద్దు, పాకిస్తాన్ యొక్క సరిహద్దులో తన్నోట అనేటువంటి గ్రామం ఉంటుంది. అక్కడ అమ్మవారి యొక్క దేవాలయం ఉంది, దాని పేరు తన్నోట్ మాత. విశేషం ఏంటంటే అక్కడ వరకు మనం వెళ్ళిస్తారు, అక్కడి వరకే. అది దాటితే 15-16 కిలోమీటర్ల దూరం బార్డర్ ఉంటుంది. అక్కడ మొత్తం కూడా ఫెన్సింగ్ తీగ కట్టేసి ఉంటుంది. వెళ్ళని సైనికులు
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు. ఆ దేవాలయంలో పూజారి ఎవరు అంటే సైనికులే. అక్కడ ఎదురుగా పెద్ద త్రివర్ణ పతాక వెలుగుతుంటుంది, లోపల బాంబులు ఉన్నాయి. పూజారిని అడిగారు, ఏమైనా బాంబులు ఏంటి ఇక్కడ గుళ్ళు అంటే, బయట రాసింది చూడండి అని చెప్పాడు. 1965లో 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగితే 1400 బాంబులు తనోటు గ్రామం మీద వేస్తే ఈ దేవాలయం చుట్టుపక్కల 370 బాంబులు పడ్డాయంటే ఒక్క బాంబు కూడా పేలలేదు, గుడికి ఏమీ కాలేదు. సైనికుల యొక్క ఈ రోజు కూడా మన సైనికుల యొక్క నమ్మకం ఏంటంటే, ఈ తల్లిని మనం సేవిస్తే, ఈ తనోటు మాత్రం మనం సేవిస్తే ఈ తల్లి మనల్ని కాపాడుతుంటది. తల్లిని సేవిస్తే కానీ భూమి యొక్క గొప్పతనం ఏంటంటే, సాక్షాత్ భగవంతుడు అవతరించినటువంటి భూమి ప్రపంచంలో ఏమైనా ఉందంటే అది కేవలం భారతభూమి మాత్రమే. అయోధ్యలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు రావణాసుడి యొక్క సంహారం కోసము శ్రీలంకలోకి వచ్చాడు. ద్వారక ముఖ్య పట్టణంగా ఉండేటువంటి పరమణ తీరంలో ఉంది ద్వారక. ముఖ్య పట్టణంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడు నరకాసుని చంపడం కోసము అస్సాంలో ఉండేటువంటి ప్రాజ్యోతిషపురం వరకు వెళ్ళాడు. రాముడి యొక్క కృష్ణుడి యొక్క పాద స్పర్శతో ఈ భూమి యొక్క అనువదము కణ కణము పవిత్రమైనటువంటి భూమి ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది కేవలం భారత భూమి మాత్రమే. 12 జ్యోతిర్లింగాలు, 52 శక్తిపీఠాలు, 4 చతుర్ధామాలు, పవిత్రమైనటువంటి నదులు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాయంటే అది కేవలం భారత భూమి మాత్రమే. దేవుడు అవతరించింది మాత్రమే కాదు, ఈ భూమిని కాపాడుతున్నటువంటి తల్లి తనోత్మాత లాంటి తల్లులు ఉండేటువంటి భూమిని. అంతేకాని ఈ భూమి యొక్క గొప్పతనం, ఈ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే తన యొక్క తపస్సు చేత, తన యొక్క నడవడి చేత, తన యొక్క పతివ్రత ఈ గొప్పతనం చేత భగవంతుని అవతరింపజేసినటువంటి వ్యక్తం పుట్టినటువంటి భూమి. భర్త యొక్క ప్రాణాలు అయిపోయే సంవత్సరంలో, వివాహమై సంవత్సరం అయింది, భర్త చనిపోయాడు, భార్య సాధన చేస్తున్నది సావిత్రి. యమకర్మరాజుకొని దెబ్బలాడి తన యొక్క భర్త ప్రాణాలు వెనక్కి తెచ్చుకున్నటువంటి సాధ్వీమని సావిత్రి పుట్టినటువంటి భూమి అండి. 16 సంవత్సరాల వయసులో నీ ఆయుష్ అయిపోయిన బాబు అని చెప్పేసి అంటే శివలింగాన్ని ఆనందనం చేసుకున్నటువంటి మార్కండేయుడు, నేను శివుని వదిలి రాను అని చెప్పేసి యమధర్మరాజు చెప్తే శివుడు ప్రత్యక్షమై చిరంజీవిగా మార్చినటువంటి భూమి ఏదైనా ఉందంటే భారతభూమి మాత్రమే. త్రిమూర్తుల్ని పసిపిల్లల్ని చేసి లాలించినటువంటి సతీ అనసూయ పుట్టినటువంటి భూమి రాలి. రావణాసురుడు వచ్చి శక్తివంతుడైనటువంటి రావణాసురుడు వస్తే పరపురుషుడు అనేటువంటి ఉద్దేశంతో గట్టి పరకని ఎదురుగా పెట్టుకొని రావణాసురుడితో మాట్లాడినటువంటి సీత పుట్టినటువంటి పవిత్రమైనటువంటి భూమి మనది. రాజుగారి యొక్క డబ్బుతో రాముడికి గుడి కట్టాడు భద్రాచలంలో రామదాసు. జైల్లో పెడితే చిత్రహింసలకు గురి చేస్తుంటే ఆ గోడల మీదే రాముడి యొక్క బొమ్మని తీసేసి ఎవరితో సొమ్ముని పులుకుతున్నారని చెప్పేసి రాముడితో దెబ్బలాడి రాముడి ప్రత్యక్షం చేయించి తన అప్పుడు తీర్పించుకున్నటువంటి భూమి ఏదైనా ఉందంటే అది భారత భూమి మాత్రమే. ఇటువంటి పవిత్రమైనటువంటి భారత భూమిలో హిందువుగా పుట్టడం అంటే మనందరం కూడా గర్వపడవలసినటువంటి విషయం. సిగ్గుపడకూడదు అంటే నేను హిందువుని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఇటువంటి పవిత్రమైనటువంటి భారత భూమిలో జన్మించినందుకు నేను గర్వపడాలి. అటువంటి భూమి పట్ల భక్తి భావం కలుగుతుంది ఆశ. రెండవది మన ధర్మము, మన సంస్కృతి పట్ల ఒక గొప్పతనం కలుగుతుంది. దాని పట్ల ఇది నాది అనేటువంటి భావం, శ్రద్ధ కలుగుతుంది. కానీ మన ధర్మం పట్ల, సంస్కృతి పట్ల శ్రద్ధ కలుగుతుంది. ప్రపంచంలో హిందూ అంటే చిన్న చూపు. నీ
మిగిలినటువంటి ఏ మతాలైనప్పటికీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్న ప్రభువా అని చెప్పారు. జన్నత్ స్వర్గంలో ఉన్నారన్నారు. వాళ్ళ నమ్మకాన్ని గౌరవిద్దాము. కానీ హిందువుని అడిగేటువంటి దేవుడు ఎక్కడ ఉన్నారని హిందూ కదా లేడని సందేహంలో అంతటా ఉన్నారని చెప్పారు. భగవంతుడు ఎక్కడో కాదు అంతటా ఉన్నాడు అని చెప్పేసి నమ్మేటువంటి ఏకైక ధర్మం ఏంటంటే హిందుత్వం మాత్రమే. మిగిలినటువంటి మతాల్లో దేవుడు ఎవరంటే పురుషుడు మాత్రమే. కానీ స్త్రీని దేవతగా పూజించేటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది హిందుత్వం మాత్రమే. దేవుడు ఎవరయ్యా అంటే దేవుడు ఒక్కడే. కానీ ఏ పేరుతోనైనప్పటికీ ఏ రూపంలో అయినప్పటికీ ఏ పద్ధతిలో అయినప్పటికీ పూజించేటువంటి స్వేచ్ఛనిచ్చినటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో ఏదంటే హిందుత్వం మాత్రమే. ఇంకా ఏ ధర్మంలో అయినప్పుడు ఏ మతంలో అయినప్పటికీ నేను క్రైస్తవుని నేను జీసస్ని పూజించను అంటే కుదరదు. నేను ముస్లింని అల్లాని పూజించను కుదరదు. నేను హిందువుని రాముని పూజించకపోవచ్చు కుదురుతుంది. రాముని పూజించకపోవచ్చు కానీ రాముని ఒక మహాపురుషుడిగా గౌరవిస్తాను. మరి ఇటువంటి స్వేచ్ఛ ఉండేటువంటి ఏ పేరుతోనైనప్పటికీ ఏ రూపంలో అయినప్పటికీ ఈ సంవత్సరం అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వ్యక్తికి వచ్చే సంవత్సరము అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం కుదరట్లేదు. నేను శివమాల వేసుకుంటే అయ్యప్ప కోపం రాదండి. దాని తర్వాత శివమాల వేసుకున్నటువంటి వ్యక్తి నేను హనుమాన్ మాల వేసుకుంటే శివుడికి కోపం రాదు. ఏ పేరుతోనైనప్పటికీ ఏ రూపంలో అయినప్పటికీ ఏ పద్ధతిలో అయినప్పటికీ పూజించేటువంటి స్వేచ్ఛనిచ్చినటువంటి ఏకైక ధర్మము హిందుత్వం. పరోపకారాయ ఫలంతి వృక్షాన్ని భాగవతాన్ని 18 పురాణాన్ని రాసినటువంటి వ్యాసుని అడిగారు. నేను ఇన్ని పుస్తకాలు రాసి ఇవన్నీ మనం ఎప్పుడు చదువుతున్నాను ఇందులో సారం ఏంటో చెప్పండి అడిగారు. ఆయన ఒకటే చెప్పాడు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం తులం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఉంటాడు. మొత్తం పుస్తకాల యొక్క సారం ఏంటంటే పరులకు మంచి చేస్తే పుణ్యాత్ముడివి. ఎవరికైనా కష్టం కలిగిస్తే బాధ కలిగిస్తే నష్టం కలిగిస్తే అది పాపం. పాపం పుణ్యం యొక్క వేరు తీరలేదు. నువ్వు దేవుణ్ణి ఎలా పూజించావు కాదు ఎలా జీవించావు ఇది ముఖ్యం. సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ. ప్రపంచంలో ఎవరైనప్పటికీ నా మతాన్ని నా దేవుణ్ణి పూజించినటువంటి వాడే సుఖంగా ఉండాలి, అతనే మోక్షాన్ని పొందాలి, స్వర్గాన్ని పొందాలనుకుంటారు. కానీ ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశమైనా ఏ భాష అయినా ఎవరైనప్పటికీ కూడా ఏ కులమైనా ఏ అంతస్తు అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉంది అంటే అది హిందుత్వం మాత్రమే. ఇటువంటి శ్రేష్టమైనటువంటి హిందూ ధర్మం పట్ల శ్రద్ధను కలిగించాలి. మూడవది ఏంటంటే మన సమాజం పట్ల ప్రేమను కలగాలి. నేను నా కుటుంబం యొక్క పరిధి పెరిగి అందరం ఒక కుటుంబము. చాలా మంది చూసాము మన G20 సబ్మిట్ జరిగింది 3 ఏళ్ల క్రితం. అందులో ధ్యేయవాక్యం ప్రపంచం నుంచి వచ్చారు. ధ్యేయవాక్యం ఏంటంటే వసుదైవ కుటుంబకం. వసుద భూమి మొత్తంలో ఒక కుటుంబం. మరి కుటుంబం తర్వాత త్యాగం ఉందండి. తాతగారు మనవాడు ఆడుకుంటారు. ఎవరు గెలుస్తుంటారంటే ఎవరు గెలుస్తారు? మనకి గెలుస్తారు. ఓడిపోయినటువంటి తాతగారు బాధపడతారా ఆనందపడతారా? ఎప్పుడైనా జీవితంలో ఓడిపోతే బాధపడాలి. కానీ తాతగారు ఓడిపోయి ఆనందపడుతున్నారు. ఎందుకో తన మనవడు తన మీద ఆడి నేను గెలిచానని చెప్పేసి ఎగురుతుంటే అది చూసి ఆనందిస్తారు తాతగారు. ఎందుకో నా మనవడు
రాస్తుంది. ఏమో ఏంటి మీ స్కూల్లో చాలా హోంవర్క్ ఇచ్చారంటే పాపంది, లేదు మాయ మా తమ్ముడికి జ్వరం వచ్చి వారం నుంచి వెళ్ళకపోతే అతను నోట్స్ రాసి పెడుతున్నానండి. మీ తమ్ముడిని నువ్వెందుకు రాస్తున్నానంటే నా తమ్ముడు కదా అనిపిస్తుంది అంటారు లేదా. తల్లి వంట చేసి భోజనం కొట్టిస్తుంది. తల్లి యొక్క వంటలో రుచి మాత్రమే లేదండి, ప్రేమ ఉంది, అభిమానం. దాని కారణంగా రుచి పెరిగింది. నలుగురు కలిసి కూర్చున్నారు, తల్లి వడ్డించింది, రుచిగా ఉన్న కారణంగా 2 ముద్దలు ఎక్కువ తిన్నారు. తల్లికి తక్కువైంది. ఏ రోజైనా తల్లి బాధపడిందా? బాధపడదు. తనకు ఆకలి వేస్తున్నప్పటికీ తనకు తక్కువైపోతే, తనకు సరిపోకపోతే, తన కుటుంబ సభ్యులు తిన్న తర్వాత తృప్తిగా తింటే తల్లి ఆనందపడుతుందండి. ఏ రోజున కూడా మరుసటి రోజున వంట చేసి నిన్న నాకు సరిపోలేదు కదా, ఈ రోజు నాకు కావాల్సింది తీసి పక్కన పెట్టుకుని వడ్డిస్తానని ఎప్పుడైనా అనుకుంటుందా? అది కుటుంబంలో అనుకున్న తర్వాత త్యాగం ఉంది. కానీ మన దృష్టిలో, హిందూ దృష్టిలో గ్లోబల్ ఫ్యామిలీ, వసుదైవ కుటుంబకం, ప్రపంచ యొక్క ఆలోచనలో గ్లోబల్ మార్కెట్లో లాభం ఉంటుంది, వ్యాపారం ఉంది, కానీ కుటుంబంలో త్యాగం ఉంది. మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఈ సమాజంలో ఒక కుటుంబం, ఎవరికి కష్టం కలిగినప్పటికీ అందులో నేను పాల్గొంటాను. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. చేతికి ఉండేటువంటి 5 వేలు ఒకే రకంగా లేవు. కాళ్ళకి ముందుకు వచ్చుకుంటే ఎప్పుడైనా చేతులు బాగైందని మీరు చెప్పగలుగుతాయండి. నోరు ఎప్పుడైనా అమ్మ అని చెప్పేసి అందా, బాగుంది బాగైందని చెప్పేసి అందా. కానీ కాళ్ళకి ముందుకు వచ్చుకున్న వెంటనే ఏ విధంగా నోరు అమ్మ అని చెప్పేసి అందో, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయో చేయి వెళ్ళేసి ఆ ముందు తీయాలని చెప్పేసి అంటుంది. ఎందుకు? ఈ కాళ్ళు నాది అని చెప్పేసి అంటుంది. ఈ సమాజం మొత్తం, దేశంలో లేకుండా 140 కోట్ల మంది మనందరూ ఒక కుటుంబము. మనందరికీ కన్న తల్లి ఎవరో భారతమాత. ఈ భావంతోనే ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే ఈ 3 భావాన్ని, ఈ భూమి పట్ల భక్తి, మన ధర్మం సంస్కృతి పట్ల శ్రద్ధని, సమాజం పట్ల ప్రేమని కలిగిస్తూ మనందరము కూడా ఒకరికొకరము కలిసి ఉండాలి. చేతికి ఉండేటువంటి 5 వేలు కలిస్తే పిడికిలి ఏర్పడుతుంది, ఏ పనైనా చేయగలుగుతుంది. చేతి 5 వేలు దూరంగా ఉన్నట్లయితే భోజనం కూడా చేయగలరు. నేను సమస్య. హిందూ సమాజం కులం పేరుకొని, వర్గం పేరుకొని, ప్రాంతం పేరుకొని, భాష పేరుకొని విడిపోయింది. వీటన్నిటిని దాటి మనందరం కూడా హిందువులు, మనందరం కూడా కలిసి ఉండాలి. ఈ భావాన్ని కనుక నింపినట్లయితే ఈ దేశంలో ప్రపంచంలో గొప్ప దేశం అవుతుంది. కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం పేరుతో వచ్చి మన బానిసలు చేశారు. కారణం ఏంటంటే ఆ కొద్దిమంది కలిసి ఉన్నారో మనందరం విడిపోయారు. సంఘం యొక్క 100 సంవత్సరాల సందర్భంగా సంఘాన్ని దేశం మొత్తంలో సుమారుగా 1,50,000 స్థలాలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో నిన్నటికే 2,316 కార్యక్రమాలు జరిగాయి. 1,50,000 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారుగా 70,000 మంది యూనిఫామ్ ధరించుకుంటున్నారు. ఈ నెల రోజుల్లో జరిగేటువంటి దేశం మొత్తం జరిగే కార్యక్రమాల్లో సుమారుగా ఒక్కొక్క ప్రాంతంలో 2 లక్షలు 3 లక్షలు ఇట్లా పాల్గొంటున్నారు. సుమారుగా 1 కోటి మంది పైన ఆర్ఎస్ఎస్ యొక్క ఈ శతాబ్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సుమారుగా 15 లక్షల మంది కొత్తగా ఈ గత నెల రోజుల్లో ఆర్ఎస్ఎస్ యొక్క యూనిఫామ్ పొందుతున్నారు. గర్వంగా వేస్తారు. 10 కాశ్మీర్ నుంచి కన్యాకుమారి. ఇది సంఘం యొక్క శతాబ్ది సందర్భం. మరి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, ఎందుకోసం పెట్టారు, ఇది అర్థం చేయొచ్చు. 2 విషయాలు పూర్తి చేస్తాను. ఒకటి, ఈ సంవత్సరం మొత్తం జరిగేటువంటి సంఘం యొక్క శతాబ్ది సందర్భంగా
మన గ్రామాల్లో సంఘాన్ని పరిచయం చేయాలి. ఒక కరపత్రం ఇస్తారు, ఒక స్టిక్కర్ ఇస్తారు. మన గ్రామంలో మనము ఆ ఉండేటువంటి 300 ఆనందలకి ఒక రోజు అనుకోవడం, అందరం మన ఇంటికి సంఘం నుంచి తెలియదు. రెండవది, మన హనుమాన్ నుంచి ప్రయత్నించిన కార్యక్రమం చేస్తున్నాం, మనము ప్రయత్నం చేసే సంక్రాంతి లోపల, డిసెంబర్లో సంక్రాంతి లోపల ఒక పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాన్ని మనం నిర్వహించాం. దేశం మొత్తం మీద కూడా సుమారుగా ఒక 8 నుంచి 10 కోట్ల మంది పాల్గొనేటువంటి హిందూ సమ్మేళనాలు రేపు ఈ సంవత్సరం జరగబోతుంది. ఎవరికి వ్యతిరేకం కాదండి. హిందూ, నేను హిందూ ఎందుకు అంటాం అంతే. అందుకోసం హిందూ సమ్మేళనం. హిందూ నేను హిందువుని అనుకున్నప్పుడు ఆ గుర్తు వచ్చినప్పుడు హిందువుగా జీవించడం కోసం ప్రయత్నిస్తాను. హిందువుగా జీవిస్తే అందరి యొక్క మంచిని ఆలోచిస్తాను. కానీ 2 కార్యక్రమాలని వచ్చే నెల ఇంటింటికి వెళ్ళేసి మన సంఘం నుంచి తెలియజేయడము, డిసెంబర్లో ఒక పెద్ద హిందూ సమ్మేళనం నిర్వహించుకోవాలి. ఇది మనం ఈ సంవత్సరం చేయాల్సినటువంటి పని. దీంతో పాటుగా కింద రాసుకున్నారు అక్కడ పంచ పరివర్తన. విజయవాడ దుర్గమ్మ గుడిలో అక్కడి నుంచి నిలబడి చూస్తే పైన ఒక శివాలయం ఉంది. పక్కన శివాలయం, పైన అర్జునుడు తపస్సు చేశాడు. రాబోయేటువంటి మహాభారత యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే మంచి మంచి ఆయుధాలు ఉన్నాయో, శస్త్రాలు, శస్త్రం అంటే యుద్ధం చేసేది, అస్త్రం అంటే మంత్రంతో ఉపయోగించేది. ఇవాళ లేటెస్ట్ గైడెడ్ మిసైల్స్ అంటాం, అవి అస్త్రాలు. అప్పుడు ఉన్నాయి 500 సంవత్సరాలు. కానీ పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తాడు శివుడు దగ్గర. అర్జునుడి లాంటి గొప్ప విలుకాడు కృష్ణుడి యొక్క బాలమతి ధర్మరాజు యొక్క సోదరుడు అడిగిన వెంటనే ఇవ్వచ్చు కదా, శివుడు ఇవ్వడు. ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధం ఇతనికి ఇస్తే ఇతన్ని సంపాదించుకుంటాడా, సరిగ్గా ఉపయోగిస్తాడా లేదా ఆలోచిస్తాడా? కొన్ని ఘోరమైన తపస్సు చేస్తే శివుడు మారువేషంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేసి ఆ ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఇద్దరికి. ఆ యుద్ధంలో అర్జునుడు దీన్ని సంపాదించగలుగుతాడు అనేటువంటి విశ్వాసం కలిగిన తర్వాతనే ప్రత్యక్షమై పాశుపతాస్త్రం ఇచ్చాడు. భగవంతుడైనప్పటికీ అర్జునుడి లాంటి వారికి పరీక్షించకుండా సామర్థ్యం ఉంది, అర్హత ఉంది అని చెప్పేసి తెలియకపోతే కూడా మనం ఎంత మంచి వాళ్ళం అయినప్పటికీ భగవంతుని కోరుకుంటే ఎవరు అది పొందడానికి కావలసిన అర్హతలు పొందాలి. కానీ మనం కోరుకునేటువంటి ఈ దేశం గొప్ప దేశం కాకపోవచ్చు. గొప్ప దేశం అంటే అమెరికా లాగా సూపర్ పవర్ కాదు, అందరినీ నాశనం చేయడానికి కాదు, అందరినీ మనతో పాటు ముందుకు తీసుకెళ్ళడానికి. కరోనా లాంటి కష్ట సమయంలో నేను వ్యాక్సిన్ తయారు చేశాను, నేను అమ్ముతానని చెప్పి చెప్పలేదండి. ప్రపంచంలో అనేక పేద దేశాలకి ఉచితంగా ఇచ్చినటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే భారతదేశం మాత్రమే. ఎందుకు ఇచ్చాము? మన బాధ్యత. మన దేశము గొప్ప దేశం కాదు, విశ్వగురువుగా రామరాజ్యం రావాలి. అర్హత పొందాలి. అయోధ్యకి తిరిగి వచ్చినటువంటి రాముడి పట్టాభిషేకం జరిగిన తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముడు పుట్టినటువంటి చోట భవ్యమైనటువంటి మందిరాన్ని కట్టుకొని రాముడి యొక్క ప్రతిష్ట చేసుకున్న తర్వాత రామరాజ్యం ప్రారంభం కావాలి. ఈ రోజున రామరాజ్యం అనేటువంటిది ప్రభుత్వం తెచ్చేది కాదు, మనందరూ తెచ్చుకోలేదు, మనందరూ కలిసి ప్రయత్నించాలి. ఈ సందర్భంగా ఏంటంటే ఆ అర్హతను పొందడానికి ఒక 5 విషయాలు మనందరం కూడా ప్రయత్నం చేసి మనం మారాలి, మన కుటుంబంలో మాట్లాడాలి. ఏ విషయాలు మారాలంటే, ఒకటి మన కుటుంబ విలువలంటే. భారతదేశం అంటే ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ.
తండ్రి చెప్పాడు నువ్వు పట్టాభిషేకం కావాలని స్వీకరించాడు. తండ్రి చెప్పాడు నువ్వు అరణ్యానికి వెళ్ళాలి 14 సంవత్సరాలు అన్నాడు. ఏ మార్పు లేదని రాముడు వెళ్ళొస్తా అని చెప్తే భార్య సీతమ్మ వారు అడిగారు నేను వస్తా అంటే నువ్వెక్కడికమ్మా చాలా కష్టాలని చెప్పేసి కష్టం ఉంటుంది అడవులు అని చెప్పాడు. ఓ పదకి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు. అప్పుడు సీతమ్మ వారు అన్నాడు నీడనే వదిలిపెట్టి నీడలా వెళ్ళగలరు అనేది సీత. భార్య భర్త మధ్య సంబంధం అంటే నీడలా. నేనుంటే నీడ ఉండదు, నేను లేకపోతే నీడ లేదు. సరే భార్య కాబట్టి మన లక్ష్మణ్ అన్నయ్యని ఎక్కువగా కాపాడుకోవాలి నాకు బాధ్యత అనుకున్నాడు. నేను వస్తా అన్నయ్య ఉన్నాడు నేను వెళ్తానమ్మా అని చెప్పేసి సుమిత్రకు చెప్తే సుమిత్ర ఆపలేదండి వెళ్ళినమ్మంది. వెళ్తే ఏంటంటే రాముడు దశరథం రాముడిలో దశరథుని చూసుకో, సీతమ్మలో తల్లిని చూసుకో, అడవిని అయోధ్యగా కావచ్చు పెళ్లి అనుకోవచ్చు. వెళ్ళొస్తాను చెప్పి చెప్తే భార్య ఊరిగా వీరేంటే అందేదండి అడవుల్లో ఉంటారు అన్నీ కాపాడుకోవాలి వదిలేని కాపాడుకోవాలి. మీరు నిద్రపోతే కుదరదు, మీ నిద్ర నాకు ఇచ్చేయమని తెలుసండి. 14 సంవత్సరాలు తను నిద్రపోయింది. తను కోరుకోలేదు. అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్న భరతుడు తండ్రి చనిపోయాడు మాత్రమే వచ్చాడు. వచ్చేసరికి రాముడు వనవాసానికి వెళ్ళాడు. సింహాసనం పరిపాలించేటువంటి అవకాశం నాకు వచ్చింది అనుకున్నాడు భరతుడు. అనుకోలేదు ఈ సింహాసనం మీద కూర్చొని పరిపాలించేటువంటి హక్కు ఎవరుకుందంటే రాముడి మాత్రం నాకు లేదు. రాముడు బాధపడ్డాడు. ఒప్పుకోకపోతే బాధతో బాధతో తీసుకెళ్ళి ఆ సింహాసనం పెట్టాడు. రాముడు ఏదైతే నారపట్టు ధరించాడో అదే విధంగా నారపట్టు ధరించి అయోధ్యకి 14 కిలోమీటర్ల దూరంలో నంది గ్రామంలో ఉండి పరిపాలించాడు. రాముడి యొక్క కుటుంబంలో దశరథుడు చనిపోయాడు. ముగ్గురు తల్లి విలువలైపోయారు. రాముడు ఆదర్శ కుటుంబం, ధర్మం కోసం జీవించాడు, విలువల కోసం జీవించాడు. అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట జరిగింది అంటే నాది కూడా నా కుటుంబం కూడా అటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక హిందూ కుటుంబంగా నా కుటుంబం ఎట్లుందా. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో అటువంటి ప్రేమ ఆత్మీయత అన్యోన్యత అభిమానం అనురాగం ఉండాలి. తర్వాత ఉండేటువంటి తరానికి అటువంటి విలువలు ఇవ్వాలి. ఆదర్శాన్ని నిర్మించాలి. ప్రాణం లేనటువంటి ఫోన్తో ఎంత సమయం పడుతుందో మీరు ఆలోచించండి. కానీ మనకు ప్రాణం పోసినటువంటి తల్లితో 10 నిమిషాలు మాట్లాడే టైం కూడా ఉంది. మనని ప్రాణంగా చూసుకునేటువంటి కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి మాట్లాడుకోవడానికి టైం ఉందా కదా. ప్రాణం ఉన్నప్పుడు వాళ్ళ పక్కన వదిలేసి ప్రాణం లేనటువంటి ఫోన్ని అమితంగా ప్రయోగించడం ఇది పాశ్చాత్య సంస్కృతి. వాడడం తప్ప. హైదరాబాద్లో మన కార్యకర్త తండ్రి చనిపోతే నెల్లూరుతో కలవడానికి వెళ్ళాను. అడిగా నేను తమ్ముడు అమెరికాలో ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటున్నాడు, మరి అమెరికా ఉంటుంది నీతో పాటు ఉంటుందా అని. లేదండి బాగా చేసింది కదా. కానీ మరి అమ్మతో ఎక్కడ ఉంటుంది? లేదండి నేను అమ్మతో పాటు ఉంటున్నాను. 7 కోట్లు పెట్టి నేను ఇలా కొనుక్కున్నాను, నా పేరు ఉంటుంది మా అమ్మది. ఎట్లా సంస్కారం. వివేకానందుడు నరేంద్రుడు పసిపిల్లవాడు, చిన్నపిల్లవాడు. తల్లి అడిగింది ఏమవుతారా అని చెప్పేసి. ఆ పిల్లవాడికి అక్కడ ఇంట్లో గుర్రం బండి ఉండి నడిపించేటువంటి వ్యక్తి మంచి స్నేహం పెట్టాను. నేను గుర్రం బండి నడుపుతాను.
ఎవరైనా వాడు ఆటోపేట ఎందుకు ఇంకా బాగా చదువుకొని అంటాం, దాని పట్ల తప్పేం లేదు. దాన్ని చూడండి చాలా మంచిది అని ఎదురుగా కృష్ణుడు అర్జునుడి యొక్క రథాన్ని నడుపుతున్నటువంటి ఫోటో చూపించి నువ్వు కూడా దొరకని నడిపేటువంటి కావాలి, ఎటువంటి సాధి కావాలి, పార్థ సాధి కావాలని చెప్పారు. ఆ రెండో ఫోటోలు గురువుది అని ఉన్నారండి. మాధవ్ అంటే 33 సంవత్సరాలు RSS పెట్టడం చేశాడు. అది చిన్నపిల్లవాడిగా ఇంట్లో బయట ఆడుకుంటుంటే ఆడుకుంటూ మేకు నేల కొడుతున్నాడు. లోపల పని చేసుకునేటువంటి తల్లి అరిచింది, అరే మాట ఏం చేస్తున్నావు? భూమాత నువ్వు మేకు పడితే తల్లి బాధపడుతుంది, ఎప్పుడు జీవితంలో తల్లిని బాధపడే పని వద్దు అనిపించింది. ఆ పిల్లవాడి జీవితంలో అనుకున్నాడు, అమ్మ చెప్పింది నేను నా తల్లి కన్న తల్లికి భారతమాతకి కష్టానికి అందించి ఏ పని చేయాలి. పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, మనవాడు స్కూల్కి వెళ్తున్నాడు, పుస్తకాలు పెట్టుకున్నారా, టిఫిన్ బాక్స్ పెట్టుకున్నారా అన్ని అడుగుతున్నాము. దేవుడికి దండం పెట్టుకున్నావా, పుస్తకాలు అడుగుతున్నావా, అడగొచ్చి అడుగుతున్నాడు. చిన్నదే దేవుడికి దండం పెట్టలేదు. కంప్యూటర్ నేర్పాలనుకుంటాం, లెక్కలు నేర్పాలనుకుంటాం, ఇంజనీరింగ్ నేర్పాలనుకుంటాము, కానీ మనకి ధర్మం మన సంస్కృతి నేర్పుతా. ఆ 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు, ఇప్పుడు 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు 2 సున్నాలు కానీ 3 సున్నాలు ఉన్నాయి, కానీ ఒకటి లేదనుకోండి చెల్లుదండి. ఎన్ని సున్నాలు ఉన్నప్పటికీ ఆ ఒకటి ఉన్నప్పుడే ఆ సున్నాలకు విలువ కలిగింది. ఆ ఒకటి అనేటువంటి సంస్కారం అనేటువంటి మన ఇంట్లో నేర్పాలి. చదువు స్కూల్లో నేర్చుకోవచ్చు, కానీ సంస్కారం కేవలం స్కూల్ వదిలిపెట్టకూడదు, మన ఇంట్లో నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లవాళ్ళకు పుట్టినరోజు జరుపుకోవడం దగ్గర నుంచి, మన పండుగలు జరుపుకోవడం దగ్గర నుంచి, మనం ఇంట్లో మాట్లాడుకునేటువంటి మాటలు, చూసేటువంటి టీవీ సీరియల్ దగ్గర నుంచి, చదువుకునేటువంటి పుస్తకాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో అతను ఒక చక్కటి సంస్కారం. ఇప్పుడు మన యొక్క కుటుంబ విలువల్ని ఏ విధంగా కాపాడాలి, ఒక ఆదర్శ హిందూ కుటుంబంగా మన కుటుంబాన్ని ఏ విధంగా తీర్చిది. ఇంటికి పిచ్చగాడు వస్తే పిల్లల్ని ఇచ్చేసి రూపాయలు బియ్యము వేసి రమ్మని చెప్తుంటారు. పిల్లలు కాబట్టి పంపిస్తున్నాము, పిల్లలు కాబట్టి పంపించడం కాదు, ఆ పిల్లలకి నేర్పుతున్నాము. ఇంట్లో ఉండే మొత్తం మనదే కాక ఇంట్లో అవతల వారికి పెట్టేటువంటి బాధ్యత మనం ఏంటి, ఆ పిల్లవాడికి నేర్పడం కోసం పిల్లవాడికి ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడ చిన్నప్పటి నుంచే ఆ పిల్లవాడి యొక్క మనస్సులో ఆ సంస్కారం వస్తుంది, నేను సంపాదించి మొత్తం నాకేగా తెలియదు. ధనవంతుడు ఎవరిలో తెలిసి సరిగాడు, విదేశాలు చెప్పాడు, బాగా డబ్బున్నవాడు ధనవంతుడు అన్నారు. భారతీయ ఋషి చెప్పాడు, ధనవంతుడు అంటే డబ్బున్న వాళ్ళు, అవసరం లేనటువంటి వాడు ధనవంతుడు. ఎంత ఉన్నప్పటికీ సరిపోయినటువంటి వాడు పేదవాడే. ఏమీ లేకపోయినప్పటికీ నాకు సంతృప్తి చెందినటువంటి వాడు నిజమైనటువంటి ధనవంతుడు. ఇది భారతీయ పద్ధతి. జీవన విలువలు అందించేటువంటి మన యొక్క. రెండవది మార్పు, సమరస్థాపన. మన హిందూ సమాజంలో కులాలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి. ఇవి ఏమి ఉన్నప్పటికీ మన మనసులో భేదభావం ఉండకూడదు. అందరూ ఒకటైనటువంటి భావన మనసులో. గుహుడు నదిని దాటించిన తర్వాత గుహుని ఆలింగనం చేస్తున్నారు. 14 సంవత్సరాల తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం జరిగే సమయంలో 14 సంవత్సరాల్లో తనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని పట్టాభిషేకం చేశారు.
పూజించారు. వానరుని స్వాగతించుకున్నారు. సీతమ్మని రక్షించడం కోసము అయోధ్య నుంచి సైన్యాన్ని తెప్పించుకోలేదండి. ఆ అడవులో పెట్టిన వానరులే సైన్యంగా మార్చుకున్నారు. ఎప్పుడో బాల్యంలో కలిసి సాందీపని ఆశ్రమంలో ఉజ్జయినిలో ఉన్నది. సాందీపని ఆశ్రమంలో గురువులు చదువుకున్నారు కృష్ణుడు సుధాముడు. అనేక సంవత్సరాల తర్వాత సుధాము కృష్ణుడి దగ్గరికి వెళ్తే తన మిత్రుడు వచ్చారనేటువంటి వార్త విన్న వెంటనే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సుధాముని తీసుకొచ్చేసి సింహాసనంలో కూర్చోబెట్టి సత్కారం చేశారు. మరి నిజంగా రాముడిని పూజించడం అంటే, నిజంగా కృష్ణుని పూజించడం అంటే ఎదుటి వ్యక్తి యొక్క కులం ఏంటి, ఎదుటి వ్యక్తి యొక్క అంతస్తు ఏంటి అనేటువంటి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆ విధంగా గౌరవించేటువంటి మనస్సు మన మనస్సులో ఉన్నప్పుడు, ఆ భావన మన మనస్సులో కలిగినప్పుడే నిజమైనటువంటి రాముడి యొక్క కృష్ణుడి యొక్క పూజ. ఎదుటి వ్యక్తి యొక్క కులం ఆధారంగా గౌరవించదు, అంతస్తు ఆధారంగా గౌరవించదు, డబ్బు ఆధారంగా గౌరవించదు. ఎదుటి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు, నాలో ఉన్న భగవంతుడే ఉన్నాడు, అతను ఆ రకంగా గౌరవించాలి. అనేక చోట్ల కరోనా తర్వాత ప్రారంభం దాని ముందు వెళ్ళారు. మన ఇంట్లో పనిచేసేటువంటి అందరూ కుటుంబం, చాకలి వాళ్ళు ఉండొచ్చు, మండలి ఉండొచ్చు, పాలేరు ఉండొచ్చు, సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళని కూడా కుటుంబాన్ని పిలిచేసి మన ఇంట్లో అందరూ కలిసి ఒక విశాల కుటుంబం కలిసి పనిచేయచ్చా? సంవత్సరానికి ఒకసారి సరే ప్రయత్నం ప్రారంభించాలి. కరోనా సమయంలో చూశారు, మనం ఇళ్లలో ఉండే సమయంలో మన వీధులను శుభ్రం చేసినట్టు వాళ్ళు సన్మానించారు. అది అప్పుడు ఇబ్బంది కాదు, అది దాని తర్వాత కూడా కొనసాగాలి. కానీ ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా అందరినీ గౌరవించారు. కానీ నా గ్రామంలో ఉండేటువంటి దేవాలయంలో అందరికీ ప్రవేశం ఉందా లేదా? మా గ్రామంలో జరిగేటువంటి దేవుడి యొక్క రథము అన్ని పరిస్థితులకి, అన్ని పనుల్లోకి వెళ్తుందా లేదా? మన దేవుడు వెలుగుదనుకోండి, వేరే దేవుడు వెళ్తుంటాడు. వేరే వాళ్ళు దూషించి ప్రయోజనం లేదు, మనం చేయాలి. మొత్తం మాట్లాడగా ఒకటి కాదు, దేవుడు అందరి వాడు, అందరికి చెందినవాడు. ఎప్పుడైనా అవకాశం వెళ్ళండి, ఉడిపిలో కృష్ణుడి, కర్ణాటక ఉడిపిలో కృష్ణుడి యొక్క దేవాలయం ఉంది. చుట్టూ 8 మఠాలు ఉంటాయి. ఒక్కొక్క మఠం 2 సంవత్సరాలు దాన్ని దేవాలయం నిర్వహిస్తుంది. ముందు ద్వారం మూసివేసి ఉంటుంది, వెనక వైపుకి వెళ్ళాలి, వెనకాల కిటికీ ఉంటుంది. ఆ కిటికీ పేరు కనకదాస కిటికీ. అందులో నుంచి కృష్ణుడు దర్శనం చేసుకోవాలి. ఏంటయ్యా అంటే, అంతరాని వారనే ఉద్దేశంతో ఆ కనకదాసుకి లోపలికి రానిపోతే బయటే కూర్చొని బాధపడుతూ ఏడుస్తుంటే కృష్ణుడు వెనక్కి తిరిగిపోయారు. వెనకాల ఓడ పడిపోయింది. కృష్ణుడు కనకదాసుకి దర్శనించాడు. మనం పూజించేటువంటి రాముడికి, మనం పూజించేటువంటి కృష్ణుడికి కులంతో సంబంధం లేదండి. కులం యొక్క భేదభావాలు వాళ్ళ మనసులో లేవు. కానీ అతను పూజిస్తూ మన మనసులో ఆ భేదభావాలు మార్చుకుంటే ఈ పూజ విషయంగా సత్ఫలితం లేదు. సమయం యొక్క 100 సంవత్సరాల సందర్భంగా అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట జరిగిందంటే ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది మన యొక్క హృదయాలలో కూడా ఆ భావాన్ని ప్రతిష్ట జరిగే రోజున ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు. దాని ముందు శంకుస్థాపన రోజున ఆర్ఎస్ఎస్ పెద్దలు మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ చెప్పారు, అయోధ్యలో గుడి కట్టడం సరిపోదు, మనందరి యొక్క హృదయాలలో రాముడికి గుడి కట్టుకోవాలి. ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు, కేవలం ఇక్కడ 52 అంగుళాలు ఎత్తుండేటువంటి రాతి విగ్రహం యొక్క ప్రతిష్ట కాదే, ఏ ఆదర్శాల కోసం, విలువల కోసం రాముడు జీవించారో ఆ ఆదర్శాల యొక్క విలువల యొక్క ప్రతిష్ట. అయోధ్యలో ప్రతిష్ట జరిగింది, మన ఇంటిలో నా గుండెలో ఆ విలువల యొక్క ప్రతిష్ట జరగాలి. ఇది మొదటిది కుటుంబ విలువలు, రెండవది సమరసత, అందరి పట్ల సమానమైనటువంటి గౌరవాన్ని చూపుతున్న భావన, మూడవది పర్యావరణ హితంగా జీవించాలి.
దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు. భూమిని భూమాకారణము, గోవుని గోమాకారణము, తులసిని తులసి మాకారణము, కృష్ణమ్మ అన్నము, గంగమ్మ అని విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ భూమాత ఎవరంటే ఉదయం లేచిన తర్వాత శ్లోకం చదువుకుంటాము. కాలు పెట్టేటప్పుడమ్మా భూమాత నీ మీద నేను కాలు పెడుతున్నానమ్మా, నేను పెట్టకుండా అవ్వలేను కదా, వాడు క్షమించి తల్లి అని ప్రార్థిస్తాను. ప్రకృతి మొత్తాన్ని కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా పూజించేటువంటి సంస్కృతి మనకి. ప్రకృతి మన యొక్క అవసరాన్ని తీరుస్తుంది, మన యొక్క కోరికల్ని తీర్చదు. యువర్ నీడ్స్ ఆర్ సాటిస్ఫైడ్, నాట్ యువర్ గ్రీడ్ అండ్ డిజైర్. కానీ మన అవసరాలు తక్కువ అనుకోండి సుఖంగా ఉంటాము, అవసరాలు పెరుగుతూ పోయాయి అనుకోండి, కోరికలు పెరుగుతూ పోయాయి అనుకోండి బాధలుతుంది. అంత పెద్ద అంతఃపురంలో ఉండేటువంటి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత పదవులన్నీ నరికేసేసి అంత పెద్ద కుటీరాన్ని కట్టాలని సరిపోలేదండి. ఎంత మినిమం కావాలి అంత దాంట్లో అందులో మాట్లాడుతూ చెప్పారు, భూమిని కాపాడుకోవాలి, సేంద్రీయ వ్యవసాయం చేయాలి. వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము, తిరుపతికి వెళ్తున్నాము, మొక్కుకున్నాము. బయటకు వచ్చేసి ఆయన ధర్మపత్ని భూదేవిని రసాయనాలతో నీటిని వృధా చేసి, మొక్కలు నరికేసి, ప్లాస్టిక్ వేసేసి ఈ భూమిని నాశనం చేస్తే స్వామి ఆశీస్సు మనకు లభిస్తాయా? ఆయన ధర్మపత్ని అయినటువంటి భూదేవిని నాశనం చేసి ఇబ్బంది పెట్టి స్వామి యొక్క ఆశీస్సు రావాలని ఎదుర్కొంటుంది. ఈ తల్లిని కాపాడుకున్నప్పుడే, ఈ తల్లిని సేవించినప్పుడే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సు మనకు లభిస్తాయి. తల్లిని భూమాతని రసాయనాలు వేయకుండా, మొక్కలు నరకకుండా, సంవత్సరానికి ఒక్కసారి సంకల్పం చేయొచ్చా, నా పుట్టినరోజు ఎంత వైభవంగా చేసుకోవాలి మీ ఇష్టము, ఒక్క మొక్క నాకు పుట్టినరోజు దాన్ని పెంచుకోవాలి. మన పిల్లవాడికి ఎంత వైభవంగా చేసినప్పటికీ ఈ మొక్క నాకు నీ పేరుతో ఉంది, నేను కాపాడుకోవాలి. ప్లాస్టిక్ షాప్కి వెళ్ళాము, కూరగాయలకు వెళ్ళాము, పళ్ళకి వెళ్ళాము, పూలకు వెళ్ళాము, ప్లాస్టిక్ అక్కర్లేదు, సంచి నాతో పాటు తీసుకెళ్తా. 40 రోజుల పాటు జరిగినటువంటి కుంభమేళాలో 60 కోట్ల మంది వస్తే దేశం మొత్తం నుంచి ఇంటింటికి నుంచి 15 లక్షల కంచాలు, గ్లాసులు, సంచీలు సేకరించి అక్కడికి పంపించారండి. అన్ని చోట్ల అన్నదానాలు ఎక్కడెక్కడైతే జరిగాయో, మఠాలు, మందిరాలు, సంస్థలు అన్ని చోట్ల ఈ కంచాలు ఇచ్చేసి ప్లాస్టిక్ వాడకండి, యూజ్ అండ్ త్రో వాడకండి, వీటిని వాడండి అని చెప్పారు. మొత్తం కుంభమేళ ఆ మిగిలినటువంటి ఏం చేశారంటే ఇప్పుడు స్టీమ్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో, నగరాల్లో, సొసైటీలో. ఇప్పుడు మా ఊళ్ళో స్టీల్ బ్యాంకు ఏం చేస్తుంది, ఎవరింట్లో ఫంక్షన్ జరిగినప్పటికీ ఆ స్టీల్ కంచాలు, గ్లాసులు, జగ్గు, ఇట్లాంటివి టీ గ్లాసులో ఇవి తీసుకెళ్తాం, వాడతాం, తీసుకొచ్చి మొదలు పెట్టేస్తాం. ఇది ప్లాస్టిక్ వాడకుండా నీటిని వృధా చేయకూడదు. కృష్ణమ్మ బాగా ఉండొచ్చు, కానీ కృష్ణమ్మ మన ఒక్కరి కోసం లేదు, అందరి కోసం ఉంది. నాకు ఎంత కావాలో అంత వాడుకుంటాను అంతే. మరి ఈ విధంగా మొక్కల్ని పెంచుకుంటూ, మొక్కల్ని నడకుండా, ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా, నీటిని వృధా చేయకుండా సద్వినియోగపరుస్తూ మన జీవితాన్ని ఏదైనా కొనసాగించవచ్చు. చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక స్కూల్కి వెళ్తే 600 మంది పిల్లలు ఆ గేట్ దాటి బయటకు వస్తుంటే గేట్ పక్కన ఒక చిన్న డ్రమ్ పెట్టేసి ప్రిన్సిపల్ చెప్పాడు, ఏమండి మా పిల్లలు స్కూల్ అయిపోయి వెళ్తుండేటప్పుడు వాటర్ బాటిల్లో ఉండేటువంటి నీళ్ళు ఇందులో పోస్తారండి, 2-3 బకెట్లు వస్తే మొక్కలకు పోస్తాను. ఎందుకోసం 2-3 బకెట్లు నీళ్ళ కోసం అంటే సరే అని చెప్పాడు. 2-3 బకెట్లు నీళ్ళ కోసం కాదండి, 600 మంది పిల్లలకి జీవితంలో అలవాటు ఏంటి అర్థమైంది ఏంటంటే నీటిని వృధా చేయకూడదు. చిన్న చిన్న ప్రయత్నాలు ఏం చేయొచ్చు. బెంగళూరు లాంటి నగరాలు స్టీల్ బ్యాగ్ పెద్ద పెద్ద విల్లాస్, అపార్ట్మెంట్స్ స్టీల్ బ్యాగ్స్ పెట్టుకుంటున్నారు, మొక్కలు వేస్తున్నారు. స్కూల్స్లో వాళ్ళ
విహారయాత్ర కోసం తీసుకెళ్ళారు, మట్టిలో విత్తనం పెట్టారు, సీడ్బాల్ అన్నారు, దీన్ని ఏమన్నారు? మొత్తం ఈ మూడిట్లలో మనం ఆలోచించాలి. పర్యావరణ హితంగా మన జీవితం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రకృతి మొత్తం కూడా భగవంతుడి యొక్క రూపమే, పొల్లగొట్టుకోవాలి. నాలుగవది స్వదేశీ. మన స్వదేశీ వస్తువులు కొనాలి. అమెరికాలో దేశంగా ఆలోచిస్తుంది, మా దేశంలో ముందు ఉద్యోగాలు కావాలి, మీ సంగతి తర్వాత అంటుంది. ఏ దేశంలో ఆ దేశం గురించి ఆలోచించినప్పుడు మనం మన దేశం గురించి ఆలోచించదా? మన ఇంట్లో గో ఉత్పత్తులు మనం వాడుకోవచ్చు. సంవత్సరం మొత్తంలో 500 నుంచి 1000 రూపాయలు సబ్బు రూపంలో, అగరబత్తుల రూపంలో, ఫినాయిల్ రూపంలో ఉండేటువంటి పిడికలో గో ఉత్పత్తులు వాడాలనుకోండి, హనుమాన్ జంక్షన్లో ఉండేటువంటి 10,000 కుటుంబాలు కూడా ప్రారంభిస్తే 1000 రూపాయలు చొప్పున ఎన్ని గో ఉత్పత్తులు వాడుతున్నాం. చిన్న మాట, మన భాష ఇంగ్లీష్ మీడియం చదవడం తప్ప కాదు, కానీ తెలుగులో మాట్లాడితే చిన్న చూపు చూడకూడదు. మన పిల్లలందరికీ తెలుగు చదవడం వచ్చా? మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలు హైదరాబాద్లో, బెంగళూరులో, ఎక్కడ అమెరికాలో ఉండొచ్చు, కానీ ఎక్కడ చదువుకున్నప్పటికీ, ఏం చదివినప్పటికీ తెలుగు చదవడం రావాలి, మాట్లాడడం రావాలి, రాయడం రావాలి. ఎంత పెద్ద కుటుంబం అయినప్పటికీ, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినప్పటికీ, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ, ఎంత పెద్ద కంపెనీ పెట్టినప్పటికీ, హైదరాబాద్, బెంగళూరు, అమెరికాలో ఉంటే పండగకి, సంక్రాంతికి, హనుమాన్ జంక్షన్కి వచ్చిన తర్వాత తన కుటుంబము ఆ పిల్లవాడిని పొలంలోకి తీసుకెళ్ళి, గోవుల దగ్గరికి, గేదెల దగ్గరికి, గుడ్ల దగ్గరికి, పొలంలోకి తీసుకెళ్ళి ఇది మన భూమి రాని చూపించాలి. వ్యవసాయం చేయకపోవచ్చు, కానీ వ్యవసాయం రైతు చేసేటువంటి కష్టాన్ని కనుక చూసినట్లయితే రైతు పట్ల గౌరవం కలుగుతుంది. సైనికుల పట్ల, రైతు పట్ల, గురువు పట్ల, ఈ ముగ్గురి పట్ల గౌరవం లేనటువంటి ఏ సమాజం కూడా సమాజం జీవించదు. తన చదివి చెప్పినటువంటి గురువు పట్ల ఉండాలి, కష్టపడి మన పంట పండిస్తున్నటువంటి రైతు పట్ల ఉండాలి, దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికుల పట్ల గౌరవం ఉండాలి. ప్రతి దాంట్లో కూడా స్వదేశీ, స్వభాష, మన పండుగలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన ఆహార అలవాట్లు, ప్రతిదీ మనమైనటువంటి ఏదైతుందో దీన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి. లంకలో రావణాసుర సంహారం తర్వాత అయోధ్యకి వెళ్ళాలి. లక్ష్మణుడు అడిగాడు కదా, అన్నయ్య ఇంత బంగారంతో నిండినటువంటి లంకను వదిలేసి అయోధ్యకి ఎందుకు? 14 సంవత్సరాలు అయింది, భరతుడు మన రాజస్థానం రాని ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం కదా అంటే రాముడు చెప్పాడు, జన్మీ జన్మభూమిష్ట స్వర్గానికి కలిగేసి, కన్న తల్లి జన్మభూమి, ఈ రెండు కూడా స్వర్గం కంటే గొప్పది. కాబట్టి బంగారంతో నిండినటువంటి లంక అయినప్పటికీ విభీషణ్ అప్పగింపేశాడు, అయోధ్యకి తిరిగి వచ్చాడు. మనదైనటువంటి దాని పట్ల అటువంటి భక్తి కలగాలి, గౌరవం కలగాలి, ఆచరించాలి. 5వది పౌర విధులు. సివిక్ సెన్స్ అంటే నియమాన్ని పాటించాలి, చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూల్స్కి అతిక్రమించకూడదు. చిన్న చిన్నవే కానీ దాన్ని పాటించకపోవడం. ట్రాఫిక్ సిగ్నల్ని దాటి వెళ్ళిపోతే పుల్లడికి అనిపిస్తా హీరో హీరోయిజం. నియమాన్ని పాటించడం హీరోయిజం. పబ్లిక్ ప్లేస్, మా ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన హనుమాన్ జంక్షన్, మన బస్ స్టాండ్ శుభ్రంగా ఉండదా, మన వీధి శుభ్రంగా ఉండదా? హనుమాన్ జంక్షన్ నేను శుభ్రం చేసుకోలేకపోవచ్చు, కానీ నా వల్ల హనుమాన్ జంక్షన్ అపరిశుభ్రం కాకూడదు. నేనే చెప్పలేదు. బస్సులో వెళ్తున్నప్పుడు, రైల్లో వెళ్తున్నప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? నలుగురు కూర్చొని మాట్లాడుతున్నాము, 10 మంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము, ఫోన్ వచ్చింది పట్టుకెళ్ళి మాట్లాడదాం. ఇట్లా చిన్న చిన్న
నియమాన్ని పాటించేటువంటి మనస్తత్వం రాముడి యొక్క గొప్పతనం అదే. 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అన్న తర్వాత కలిగి వనవాసం అంటే అయోధ్య వదిలి వెళ్ళడమే కాదు, ఏ ఒక్క నగరంలోకి ఏ ఒక్క గ్రామం లోపల నలపెట్టకూడదు. రాముడు అడుగులోనే ఉండాలి. హనుమాన్ జంక్షన్ యొక్క పరిధి ఏంటి అంటే దాని బయట తిరగాలి, లోపల రాదు. అంటే రాముడు కిష్కింద లోపలికి వెళ్ళలేదు, లంకా నగరం లోపలికి వెళ్ళలేదు. అంటే ఈ నియమాన్ని పాటిస్తున్నాడా లేదా అని చెప్పేసి చూడడం కోసం కైకే ఎవరిని పంపించలేదు. విచిత్రం. రాముడు కూడా మనసులో కూడా ఈ నియమాన్ని నేను పాటిస్తున్నానా లేదా అని చెప్పేసి చూడడం కోసం ఎవరు లేరు కదా, ఎప్పుడైనా సరే ఉల్లంఘించి వెళ్ళొద్దామా అని చెప్పేసి ఆలోచన రాముడి మనసులో ఎప్పుడు కలగలను. కలిగి ఉంటే ఆలోచన కలిగినప్పటికీ రాముడు దూరం ఉండేవారు. రాముడి గొప్పతనం ఎవరు చూడకపోయినప్పటికీ తనకు పెట్టినటువంటి నియమాన్ని స్వయంగా ఆచరించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తియే రామతత్వం. అంటే రాముడు అంటే అదే. కానీ అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట జరిగిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది నేను రాముడిని పూజిస్తున్నాను అంటే రాముడు ఏ విధంగా అయితే నియమాన్ని పాటించాడో నేను అక్కడ పాటించేటువంటి వ్యక్తిగా తయారు. ఇది ఆచరించినప్పుడు మన దేశంలో ఆర్థికంగా దేశం 4వ స్థానానికి వచ్చింది జీడిపి. కానీ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ అన్నారు. ఒక సాధారణ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ప్రపంచంలో 119వ స్థానంలో, డబ్బు 4వ స్థానంలో ఉన్నాం, కానీ ప్రవర్తన 119వ స్థానం. ఇది మారాలి. ఇది మారినప్పుడు దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడ్డప్పుడు ప్రపంచంలో గొప్ప దేశం. కానీ సంఘం యొక్క శతాబ్ది సందర్భంగా మనందరం కూడా సంకల్పం చేయాలి. ఈ 5 విషయాల్లో కుటుంబ విలువలు, సమరసత, పర్యావరణ హితము, స్వదేశీ, పౌరవిధుల్ని ఆచరించాలి. నేను వ్యక్తిగతంగా నా కుటుంబంలో నేను పనిచేసేటువంటి చోట స్కూల్ అయితే స్కూలు, వ్యాపారంతో వ్యాపారం, ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ, అయితే పొలము, ఎక్కడ ఉంటే అక్కడ ఆ విధంగా జీవించడం. ఆ విధంగా జీవించేటువంటి తత్వం అదే నిజమైనటువంటి రాముడికి పూజ చేయడం అనిపిస్తుంది. నేను మారితే ఏం మారుతుందని అనిపిస్తుంది. నేను ఒక్కరిని చేస్తే అనిపిస్తుంది కదా, నా ఒక్కరికే. పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుంది. లక్షల మంది వెళ్తారు. ఆ రథం కదిలేటువంటి సమయంలో ప్రతి ఒక్కరు ఆ తాడును తాకాలనుకుంటారండి. ఎవరి మనసులో ఉండదండి నేను లాగాను కాబట్టి రథం కలిగింది అనుకుంటావా? ఆ కదులుతున్నటువంటి రథాన్ని తాకేటువంటి అదృష్టం కలిగింది అంతే. భారత నిర్మాణం జరుగుతున్నది. 1,00,000 మంది వానరులు పెద్ద పెద్ద రాళ్ళని చెట్లను తీసుకొచ్చి సముద్రంలో వేస్తున్నారు భారత నిర్మాణానికి. ఆ పక్కన ఉన్నటువంటి ఆ చిన్న వరుస కనిపించింది అనుకోండి, ఎవరైనా వీళ్ళ మధ్యలో పెడితే ఎవరైనా సరే నా మీద కాలేస్తే నేను ఏమైపోతాను చెప్పేసి ఆలోచించి పక్కనే ఉంటే రాముడి చేతులు పడుతుండేదని. ఇన్ని కోట్ల మంది ఇంత పెద్ద పెద్ద వానని, ఇంత పెద్ద పెద్ద రాళ్ళని చెట్లను తీసుకొస్తున్నప్పటికీ రాముడి యొక్క కార్యం ధర్మ కార్యం. పక్కన ఉండి చూడడం కాదు, రామ భజన చేయడం కాదు, రామ కార్యంలో నేను పాల్గొనాలనుకుంటుంది. వచ్చింది సముద్రంలో మునిగింది, ఇసుకలో తొలింది, ఇసుకలో విడిచింది. అందుకే రాముడి యొక్క దృష్టి దాని మీద పడింది. రాముడు తన చేతిలో తీసుకున్నాడు, 3 రోజులు పడ్డాయి. ఉడత యొక్క జీవితం సార్థకమైంది. ప్రపంచంలోనే శక్తివంతులైనటువంటి రావణాసురుడు సీతమ్మవారిని ఎత్తికెళ్తుంటే ఆ పక్షి పక్కన జటాయు చూస్తూ ఉంది. తనకు అపగలుగుతుందండి. రావణాసురుడు ఆపగలుగుతుందా? ఆపగలదు. కానీ అది అనుకునేదండి. అట్లా ధర్మానికి ప్రతిరూపమైనటువంటి సీతమ్మవారిని
రాముడు చెవులు చూస్తుంది, రాముడి సందేశాలు ఇచ్చి ప్రాణాలు అర్పించింది. తను రాముడి యొక్క చేతిలో తన యొక్క దాన సంస్కారం వెళ్ళేది. చేయడానికి పక్షి సార్థకమైపోయింది. రాముడు పూజించడం కాదు, రాముడి యొక్క భజన చేయడం మాత్రమే కాదు, రాముడు కోరుకున్న విధంగా నేను జీవించాలి, ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి. రాబోయేటువంటి 10-15 సంవత్సరాలు అటువంటి రామరాజ్యం దిశలో భారతదేశం ఎదగాలి. ఆ దిశలో భారతదేశం ఎదగాలి. అత్యంత భక్తితోని, శ్రద్ధతోని, సైన్స్ పరంగా, ఐటీ రంగంలో, ఫార్మా, స్పేస్, టెక్నాలజీ, అన్ని రంగాల్లో దేశం ముందుకెళ్తున్నది. కానీ అది సరిపోదండి, అవన్నీ చెందాల్సిందే. కానీ దానికంటే ముఖ్యమైనటువంటిది ఈ దేశానికి ఉండేటువంటి ప్రత్యేకత ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత కారణంగానే మనకు నైతికత వస్తుంది. మిగతా అన్ని రంగాలు ప్రపంచంలో వేరే దేశాలలో ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికత అనేటువంటి దాంట్లో కేవలం భారతదేశం మాత్రమే ఉంది. ప్రపంచానికి మనం మాత్రమే అందించగలుగుతాం. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నప్పటికీ భక్తి, ఆధ్యాత్మికత అనేటువంటి దాని కారణంగా వచ్చేటువంటి నైతికతని మన కుటుంబాల్లో తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ దేశము రాబోయేటువంటి కొద్ది సంవత్సరాలు ప్రపంచంలో కల్లా ఒక గొప్ప దేశంగా ఎదుగుతుంది. రామ రాజ్యాన్ని మన కళ్ళతో మనం చూడగలుగుతాము. ఆ విధంగా మన యొక్క ప్రయత్నం చేసి మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటారని శాసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम्, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम्, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, पतद्वेषकायो नमस्ते नमस्ते, पतद्वेषकायो नमस्ते नमस्ते, प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता, प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता, इमे सादरं त्वां नमामो वयम्, इमे सादरं त्वां नमामो वयम्, त्वदीयाय कार्याय बद्धाकटीयम्, त्वदीयाय कार्याय बद्धाकटीयम्, शुभामाशिषं देहि तत्पूर्तये, शुभामाशिषं देहि तत्पूर्तये, अजेयां च विश्वस्य देहि शक्तिम्, अजेयां च विश्वस्य देहि शक्तिम्, सुशीलं जगद्येन नम्रं भवेत्, सुशीलं जगद्येन नम्रं भवेत्, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम्, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम्, स्वयं स्वीकृतं न सुखं कारयेत्, स्वयं स्वीकृतं न सुखं कारयेत्, समुत्कर्ष निःश्रेयसस्यैकमुग्रम्, समुत्कर्ष निःश्रेयसस्यैकमुग्रम्, परं साधनं नाम वीरव्रतम्, परं साधनं नाम वीरव्रतम्, तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा, तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा, हृदन्तः प्रजागर्तु तीव्रानिशम्, हृदन्तः प्रजागर्तु तीव्रानिशम्, विजेत्री च न संहता कार्यशक्तेः,
नमस्ते सदा वत्सले